ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని ప్రకటించిన వెంటనే ఆ సమాచారం మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులై ఉండి 4000 పెన్షన్, దివ్యాంగులై ఉండి 6000, పూర్తి స్థాయి దివ్యాంగులై ఉండి 15,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి పంపిణీ ప్రక్రియ అనేది కట్టుదిట్టంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తూ ఉంది. ప్రతి నెల 1వ తేదీనే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 90% ఈ పింఛన్ల పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నేరుగా పింఛన్దారుల ఇళ్లకే వెళ్ళి పింఛన్ పంపిణీ చేయకుండా ఆ గ్రామంలోని ఏదైనా అంగన్వాడీ కేంద్రమో, లేకపోతే దేవాలయమో, లేకపోతే ఏదైనా రచ్చబండో, లేకపోతే వీధుల్లో ఉన్నటువంటి అరుగుల మీదకి వృద్ధులను దివ్యాంగులను పిలుచుకువచ్చి ఒకే చోట గుంపుగా గుమికూడి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వానికైతే ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం కూడా పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం IVRS కాల్లను కూడా చేసి ఈ మేరకు లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని అయితే తీసుకుంటూ ఉండగా, కొన్ని చోట్ల మాకు ఇంటికే వచ్చి ఈ పింఛను అందించారని చెప్తుండగా, అతి కొద్ది చోట్ల మాకు ఇంటికి రావడం లేదని మమ్మల్ని పిలిచి పంచాయతీ కార్యాలయంలోనో, లేకపోతే అంగన్వాడీ కేంద్రంలోనో, వీధి చివర అరుగు మీదనో కూర్చోబెట్టి పింఛన్లు ఇస్తారని కొద్ది మందిగా ఫిర్యాదు చేసినట్లు, మరి కొద్ది మంది మాకు పింఛన్ ఇచ్చే క్రమంలో 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎక్కడైతే పింఛన్లు ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వకుండా వీధిలోనో లేకపోతే గ్రామంలో ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసి ఇస్తున్నారో అలాంటి వారిపై ఇప్పటికే చర్యలకైతే ఆదేశించింది. ఇక ఈ సొమ్ముకు సంబంధించి పింఛన్లు ఇచ్చే క్రమంలో 200 నుంచి 300 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని IVRS కాల్స్ ద్వారా ఎవరైతే ఫిర్యాదు అందుకున్నారో అలాంటి వారి పింఛన్దారులను అధికారులు కలిసి ఈ యొక్క పింఛన్లకు సంబంధించి డబ్బు పంపిణీపై సమగ్రంగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 31వ తేదీన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పింఛన్లను ఎక్కడెక్కడ పంపిణీ చేశారు అనే విషయమై జియో ట్యాగింగ్ అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ జియో ట్యాగింగ్ ద్వారా వృద్ధుల వితంతువుల ఇళ్లకే నేరుగా ఉద్యోగులు వెళ్ళి పింఛన్ పంపిణీ చేసినట్లయితే ఆ యొక్క లొకేషన్ అయితే చూపిస్తుంది. అలా కాకుండా ఒక చోటే ఎక్కువ మందికి పింఛన్లు ఇచ్చినట్లయితే ఆ ప్రదేశాలను చూపిస్తుంది. ఆ విధంగా అక్కడ గ్రామ వార్డు సచివాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపక్రమించిందండి. దాదాపుగా 64 లక్షల మంది పింఛన్ తీసుకుంటూ ఉంటే 53 లక్షల మంది పింఛన్దారుల ఇళ్లకైతే జియో ట్యాగింగ్ అనేది చేసింది. ఈ జియో ట్యాగింగ్ ద్వారా ఉద్యోగులు నేరుగా పింఛన్దారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తున్నారా, లేదా అంతకంటే ఎక్కువ దూరంలో పిలిచి ఒకే చోట సమూహంగా ఏర్పాటు చేసి ఇస్తున్నారా అనే విషయాన్ని అయితే తెలుసుకుంటుంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ యొక్క పింఛన్దారులకు జియో ట్యాగింగ్ అనేది చేస్తూ ఉన్నారండి. ఒకవేళ ఉద్యోగులు మీ ఇళ్లకు వచ్చి జియో ట్యాగింగ్ చేసినా, ఒకవేళ మీ ఇళ్లకు వచ్చి జియో ట్యాగింగ్ చేయకుండా ఉంటే, అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మీ యొక్క పింఛన్ జియో ట్యాగింగ్ చేయమని చెప్పి అడగండి. ఎందుకంటే మీకు జియో ట్యాగింగ్ చేసినట్లయితే నేరుగా మీ ఇంటికే వచ్చి అధికారులు అయితే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సచివాలయానికి రమ్మనో, లేకపోతే అంగన్వాడీ కేంద్రానికి రమ్మనో, రచ్చబండ దగ్గరికి రమ్మనో చెప్పి పిలిచి ఇచ్చే అవకాశం అయితే ఉద్యోగులకు ఉండదు. కాబట్టి నేరుగా ఇళ్లకే వెళ్ళి పింఛన్ పంపిణీ ప్రక్రియ చేసే విధంగా ప్రభుత్వం ఈ జియో ట్యాగింగ్ విధానాన్ని చేపట్టింది. ఇప్పటికే 53 లక్షల మందికి చేయగా ఇంకా 11 లక్షల మందికి అయితే జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఈ జియో ట్యాగింగ్ చేసినట్టయితే అధికారులు తప్పనిసరిగా మన ఇళ్లకే వచ్చి పింఛన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది. లేని ఎడల వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది చేసుకోండి. అధికారులు పలానా చోటికి రండి పింఛన్ ఇస్తామంటే వెళ్ళకండి. నేరుగా వారు మీ ఇళ్లకే వచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అయితే వారి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పింఛన్దారులు దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది చేయించుకోండి.
ప్రతి నెల మీ ఇంటి వద్దనే పింఛన్ అనేది కూడా తీసుకోండి. ఇక ఈ జియో ట్యాగింగ్ జరగని వారు ఒకవేళ మనకు ఏదైనా ఉద్యోగులు పలానా చోటికి రండి పింఛన్ ఇస్తామంటే వెళ్ళకండి. మేము రాము, మాకు జియో ట్యాగింగ్ చేయండి, మా పింఛన్ని జియో ట్యాగింగ్ చేసినట్లయితే మేము ప్రతి నెల పింఛన్ తీసుకునే దానికి అనువుగా ఉంటుందని ఉద్యోగులకు తేల్చి చెప్పండి. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ పింఛన్దారులు అందరినీ కూడా జియో ట్యాగింగ్ చేసి ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దనే పింఛన్ అధికారులు ఇచ్చే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఇంటి వద్ద కాకుండా మరేదైనా ప్రదేశంలో ఈ పింఛన్ అనేది పంపిణీ చేసినట్లయితే దాన్ని కూడా ట్రాకింగ్ చేసి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై చర్యలు అయితే తీసుకోబోతూ ఉంది. ఇందుకోసం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వివరాలు తీసుకుంటూ ఉంది. ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చినా వెంటనే అక్కడికైతే అధికారులను పంపించి ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఒకవేళ అవినీతి జరగలేదు, ఆకతాయిలు ఎవరైనా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు సమాచారం ఇచ్చారో అని తెలుసుకుంటే వదిలేస్తుంది. లేకపోతే నిజంగా అవినీతి జరిగింది అని గుర్తించినట్లయితే ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇటు ఉద్యోగులు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారండి. పింఛన్దారులు కూడా అలర్ట్ అయ్యి మీ యొక్క పింఛన్ను మీ ఇంటి వద్దనే జియో ట్యాగింగ్ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి నెల 1వ తేదీని ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పింఛన్దారుల హక్కు కాబట్టి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అయితే చేయించుకోండి. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని ప్రకటించిన వెంటనే ఆ సమాచారం మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.